వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. తల్లిదండ్రులను గౌరవించి ఉన్నత స్థాయికి ఎదగాలి. ముగిసిన పోలీస్ సమ్మర్ క్యాంప్ లో జిల్లా జడ్జ్ భరతలక్ష్మి సూచన. పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు. కంటేశ్వర్ సార్వజనిక శ్మశాన వాటిక ప్రహారీ గోడకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. సమాజంలో శాంతి భద్రతల కోసం కమ్యూనిటీ పోలీస్. మోదన్ బీటీ నగర్ లో పోలీసుల తనిఖీలు. ఉగ్రవాద దాడిని ఖండించిన నందిపేట ముస్లింలు. మండల కేంద్రంలో ర్యాలీ. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు. అడ్డగోలుగా నిజామాబాద్ నగర పరిస్థితి. స్మార్ట్ సిటీ అయ్యేదన్నడం. అక్రమాలపై మున్సిపల్ నజర్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది వారి వారి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందని జిల్లా జడ్జ్ భరతలక్ష్మి అన్నారు. పోలీసులు నిర్వహించిన ఆత్మరక్షణ కోచింగ్ క్యాంప్ వల్ల మానసికంగా వారు ధైర్యాన్ని కూడగట్టుకుంటారన్నారు. నేటి తరం యువత మత్తుకు అలవాటు పడుతున్నారని, సెల్ అనే మత్తు నుండి తేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. మహిళలు ఆత్మరక్షణ కోసం నిజామాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగిన శిక్షణ శుక్రవారం ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ భరతలక్ష్మి హాజరయ్యారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ప్రొబేషనరీ ఐపీఎస్ పాల్గొన్నారు. శిక్షణ పొందిన మహిళలు పలు ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ భరతలక్ష్మి మాట్లాడుతూ ఆడవారి నుండి ఆదిత్య శక్తి లాంటిదన్నారు. ఇప్పుడు మగపిల్లలకు శిక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సమాజంలోని మత్తు పదార్థాల కంటే ఎక్కువ సేల్ మత్తుకు అలవాటు పడ్డారని అభిప్రాయపడ్డారు. దీనివల్ల లాభాలు ఉన్నప్పటికీ అదే రీతిలో నష్టాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. ఆడపిల్లలు ఆత్మస్థైర్యం పెంచేందుకు గాను జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు శిక్షణ కల్పించబడిందన్నారు. ఆడపిల్లలు అల్లరి మూకాల భయవింపులకు గురవుతున్నట్టు భావిస్తూ డయల్ 100 చీటింగ్ కు సమాచారం అందించారన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందని వివరించారు. ఈ ముగింపు శిబిరంలో శిక్షణ పొందిన వారు పాల్గొన్నారు. తెలంగాణ అంటేనే మందు ముక్క మీరు అబద్ధం చెప్తున్నారు. సో మందుకు అలవాటు పడద్దు అనేది మన ఇంటి నుంచే మనం మొదలు పెట్టాలి. మన ఫాదర్కి అట్లాంటి అలవాటు ఏదైనా ఉన్నా, మన చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా అలవాటు ఉన్నారని వాళ్ళకి మనం చెప్పగలిగింది చెప్పాలి. మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామో అది చెప్పాలి. తర్వాత అన్నిటికంటే మందు సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ మనం ఎట్లా దాన్ని ఉపయోగిస్తామనంటే పొద్దున్న మనసులోనే పెట్టుకొని పడుకుంటాం. మళ్ళీ ఎక్కడెక్కడ పెడితే మనకి కుదరదు. తిండి కింద దిండు పక్కన తల పక్కనే ఉండాలి. తల పక్కన పెట్టుకొని పడుకుంటాం. 3 మేలకు వచ్చినా చూస్తాం. 5 మేలకు వచ్చినా ముందు సెల్ ఫోన్ చూడాలి. అమ్మ ముఖం చూడొద్దు, నాన్న ముఖం చూడొద్దు, సెల్ ఫోన్ చూడాలి. మళ్ళీ టాయిలెట్కి వెళ్ళినా సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళాలి. అమ్మ ఏంటమ్మా సెల్ ఫోన్ టాయిలెట్ అంటే నీకు తెలుసా? ఏం తెలుసు? అక్కడ ఉన్నప్పుడు నాకు టాయిలెట్లో పాస్ అవుతుంది, నేను సెల్ ఫోన్ పట్టుకొని పోతాను. అవసరమా? సెల్ ఫోన్ అనేది మీరు చేత పట్టుకున్నప్పుడు యూజ్ చేసేటప్పుడు మీకు పర్సనల్ ప్రైవసీ అనేది ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించిన ప్రతిదీ కూడా సోషల్ నెట్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది. సో మనకి పర్సనల్ ఉండాలి, ప్రైవసీ ఉండాలంటే మీరు సెల్ ఫోన్ని ఎలా యూజ్ చేయాలో అలాగే యూజ్ చేయాలి. కానీ 24 గంటలు దాన్ని కొమ్మును పట్టుకొని మాత్రం తిరగదు. అది మీ చదువుకు ఆటంకం, మీ ఫ్యూచర్ భవిష్యత్తుకు కూడా ఆటంకం. అది తర్వాత ఇందాక చెప్పారు, మోటివేషన్ క్లాస్ చెప్పినప్పుడు అమ్మా నాన్న గురించి చెప్పి ఏడ్చారు ఒక్కొక్కళ్ళు.
తల్లి తండ్రి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది ముందు ఒక మాట చెప్తే మా అమ్మాయిని కూడా పంపించేదాన్ని. నా బిడ్డకు కూడా చెప్పాలి కదా నేను. మనం ఏంటంటే మనకున్న పెద్ద లక్షణం, పెద్ద గుణం ఏంటంటే అమ్మ నాన్న చెప్తేనో పక్కింటి వాళ్ళు చెప్తే వింటాం. మా అమ్మాయి కూడా నేను చెప్తే వినదు. ఇప్పుడు నేను చెప్తే మీరు వింటారు, మా అమ్మాయి వినదు. కాబట్టి మా అమ్మాయి కూడా ఈ క్లాస్ పంపించాలి. సార్ నెక్స్ట్ సమ్మర్కి నాకు చెప్పండి ముందే, అప్పుడు నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కుతుంది. ఎంత ఎంత గుడ్ థింగ్ అండి అసలు. ఇంట్లో అమ్మా నాన్నని గౌరవించిన వాళ్ళు సమాజంలో ఇంకెవరిని గౌరవిస్తారు? పక్క వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? మనం పక్క వాళ్ళని గౌరవిస్తే కదా వాళ్ళు కూడా మనం గౌరవించేది. ఫస్ట్ మనిషి గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి, వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలనేది మీరందరూ తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు, దాన్ని ఆచరిస్తున్నారని కూడా అనుకుంటున్నారు. ఒకరోజు ఏడ్చి కళ్ళు చూసుకొని పోవడం కాదు. దూరంగా ఎట్లా ఉండాలి, డ్రగ్స్కి ఎట్లా దూరంగా ఉండాలి అనే ద్వారా మీ ద్వారా పంపిస్తే, అట్లానే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఎట్లా జరిగిన అనానిమస్ ఇన్ఫర్మేషన్ తీసుకునే దానికి కూడా ఇది దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత మీకు చాలా మంది మీ యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ చెప్పారు, ఎట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి చేయాలి అనేది. దీంట్లో ఇట్స్ నాట్ దట్ కి ఇక్కడ చెప్పగానే అదే వెళ్తామని. మీ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, దాంట్లో ఆలోచించండి. యూ థింక్ అబౌట్ ఇట్, వాట్ ఎవర్ యూ ఫీల్, ఓకే ఇది నాది, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, నేను ఇట్లా సాధించాలనుకుంటున్నాను. యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్, యూ కెన్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ అరౌండ్ ఇట్. అట్లానే మళ్ళీ మేము మా ఇచ్చిన మెసేజ్ని ఇంకొక ఒక అమ్మాయి చెప్పినట్టు అందరికీ స్ప్రెడ్ చేయడం. ఫస్ట్ మన ఇంట్లోనే మనం స్ప్రెడ్ చేయడం. చిన్న చిన్న రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఎవరి కోసం ఫాలో అవ్వాలండి? పోలీసు వాళ్ళ కోసమా? ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సేఫ్టీ మన కోసం మనం ఫాలో అవుతాం. ట్రాఫిక్ రూల్స్ అండ్ ట్రాఫిక్ సేఫ్టీ మన కోసం మనం ఫాలో అవుతాం, మన యొక్క సేఫ్టీ కోసం మనం ఫాలో అవుతాం. హెల్మెట్ ఎందుకు వేసుకోవాలా? ఒక రీజన్ ఉంటుంది సార్. హెల్మెట్ విలేజ్లో ఎందుకు సార్, పల్లెటూరులో యాక్సిడెంట్ పల్లెటూరులో అవ్వవా? పోయిన ఒక సంవత్సరంలో 2024లో 320 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మన నిజామాబాద్ జిల్లాలో 320 మంది రోడ్ యాక్సిడెంట్కి చనిపోయారు. కోవిడ్లో కూడా ఇంతమంది చనిపోయారు. కోవిడ్లో ఎంతమంది చనిపోయి ఉంటారండి నిజామాబాద్లో? కోవిడ్లో కూడా ఇంతమంది చనిపోలేదు. కానీ కోవిడ్ రాగానే అందరం ఏం పెట్టుకున్నాం? మాస్కులు పెట్టుకున్నాం. అందరం పెట్టుకున్నారు లేదా? కానీ హెల్మెట్లు మాత్రం పెట్టుకోవట్లేదు. ఆలోచించండి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, అది బేసిక్ థింగ్స్. మీరు చెప్తే, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీకు అందరికి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా చాలా యాక్టివ్గా తీసుకున్నారు. అండ్ టైక్వాండో అయితే ఫుల్ జోష్లో కనపడ్డారు. మనోజ్ బాగా ట్రైన్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ 14వ ఆర్థిక సంఘం ద్వారా 27 లక్షల వ్యయంతో పనులు ప్రారంభానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి సూచించారు. శ్మశాన వాటిక అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు. కంటేశ్వర్ సార్వజనిక శ్మశాన వాటిక నిర్మాణానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ శంకుస్థాపన చేశారు. కంటేశ్వర్లో పురపరిపాలక పట్టణ అభివృద్ధి శాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న కంటేశ్వర్ సార్వజనిక శ్మశాన వాటిక శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 19వ డివిజన్ కంటేశ్వర్ సార్వజనిక శ్మశాన వాటికలో వెయిటింగ్ హాల్, బర్నింగ్ ప్లాట్ఫారం మరియు ప్రహరీ గోడల నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా 27 లక్షల వ్యయంతో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి సూచించడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధికి తోడ్పడతా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ మురళి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, తాజా మాజీ కార్పొరేటర్ న్యాలరాజు, డివిజన్ నాయకులు నాగుల రవి, చంద్రమౌళి, ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్, గుండు రవి, సాయి ప్రవీణ్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాజంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. బోధన్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలోని బీటీ నగర్ లో ముమ్మర తనిఖీలు చేశారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించినట్లు సిఐ వెంకటనారాయణ తెలిపారు. సరైన పత్రాలు లేని 110 బైకులు, 10 ఆటోలు, 1 కార్ సీజ్ చేశారు.
వీటితో పాటు 35 లిక్కర్ బాటిళ్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. అక్రమ కార్యకలాపాలకు కళ్లెం వేసేందుకే కార్టన్ సెర్చ్ నిర్వహించామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. బోధన్ పట్టణంలో వాహనాల తనిఖీలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మైనర్లకు బైక్స్ ఇస్తే తల్లిదండ్రులు బాధ్యత వహించాలని పోలీసులు సూచించారు. ఈ ఆపరేషన్ లో సిఐలు విజయబాబు, కృష్ణ, చందర్ రాథోడ్ ఎస్ఐలు పాల్గొన్నారు. ఇంటికి పోయి డాక్యుమెంట్స్ ఉంటే తీసుకొచ్చి వెరిఫై చేసుకొని మేము వెహికల్స్ అయితే మేము అనవసరంగా ఓనరు బండి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇలాంటి రిజిస్ట్రేషన్ లేకపోతే అనాథరైజ్డ్ ఉంటే అవి సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆటోలు ఒక 10 సీజ్ చేయడం జరిగింది. వాటిలో వితౌట్ నెంబర్ ప్లేటు, వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిని కూడా వెరిఫై చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాం. తర్వాత ఒక లిక్కర్ 47 బాటిల్స్ దొరికినాయి. అవి 180 ml 35 బాటిల్స్ దొరికినాయి. తర్వాత 4 వీలర్లో ఒక కారు దొరికింది. ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేది ఈ మంత్లో కూడా ఎవ్రీ మంత్లో ఉంటుంది. అన్ని బోధన్ డివిజన్లో అన్ని సర్కిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ అందరికి కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళు వర్క్ చేసినందుకు కూడా అందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన జిల్లాలో మొత్తం జిల్లాలో కూడా రెగ్యులర్గా రోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. అందులో భాగంగా మన బోధన్ టౌన్లో కూడా రోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండ్లు ఇవ్వకండి. బండి ఇచ్చినట్టయితే మేము అనవసరంగా ఓనరు బండి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోవడం, జైలుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ముస్లింలు ఖండించారు. భారతదేశంలోని ప్రజలపై కాల్పులు జరిపి అంతమొందించడంపై తీవ్రంగా వ్యతిరేకించారు. పహల్గామ్ టెర్రరిస్టుల దాడిని నిరసిస్తూ శుక్రవారం నందిపేట ముస్లిం మైనార్టీ సభ్యులు పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, ఖబర్దార్ టెర్రరిస్టులారా, హమ్ ఏక్ హై అంటూ నినాదాలు చేస్తూ బడీ మస్జిద్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. ఆ దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ హైమద్ మాట్లాడుతూ, మొన్న జరిగిన పహల్గామ్ దుర్ఘటన అత్యంత నీచమైనదని, ప్రపంచంలో ఎవరూ ఆ దాడిని సహించబోరని, భారతదేశంలో భిన్న మతాలు ఉన్న భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి ఒక్కరు సోదర భావంతో కలిసి ఉంటారని, ఆ నీచమైన పాకిస్తాన్ మతాన్ని అడ్డుపెట్టుకుని గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భారతదేశంలో అన్నదమ్ముల వలె కలిసి ఉంటామని వారికి తెలియదన్నారు. మాజీ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ, కాశ్మీర్లో జరిగిన దుర్ఘటనలో 26 మందిని మతం ప్రాతిపదికన చంపడం నికృష్టమైన చర్య అని, దేశంలోన కుల మతాలతో ఉన్న మేము దేశ భద్రతకు వచ్చేసరికి మాదంతా ఒకే కులం, ఒకే మతమని, దేశం కోసం చావడానికైనా ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉంటాడని, ఈ సత్యాన్ని దాయాది దేశం తెలుసుకోవాలన్నారు. బడీ మస్జిద్ అధ్యక్షులు జావేద్ మాట్లాడుతూ, భారతదేశంలో కుల మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరినొకరు కలిసి ఉండడం, దినదిన అభివృద్ధితో దేశం పురోగమిస్తుంటే ఉగ్రకోరులో చిక్కుకున్న పాకిస్తాన్ కపట బుద్ధితో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకొని 26 మందిని పొట్టున పెట్టుకున్నారని, ప్రతి భారతీయుడు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారని, ఎంతటి వారైనా శిక్ష తప్పదని, దేశ భద్రతా విషయంలో భారత ప్రధాని మోడీకి అండగా ఉంటామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా మైనార్టీ నాయకులు, మస్జిద్ల ఇమాములు, ముస్లిం యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందిపేట్ ముస్లిం కమిటీ మండల్ కమిటీ వాళ్ళు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో, పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువులని పేరు చెప్పుకుంటా చంపడం చాలా దురదృష్టకరము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిచ్చు పెట్టాలని ముస్లింలకు పేరు హిందువులంతలోకి చంపేసారు. ముస్లిం అంటే ఇసపెట్టారు. ఎందుకు మన భారతదేశంలో హిందూ ముస్లిం భాయిగా ఉంటున్నాము, అందుకు చిచ్చు పెట్టాలని లఫంగా ముడగొడుకులు ఇట్లా చాలా దురదృష్టకరము. మరి దీనికోసం మేము గవర్నమెంట్కు సహకరిస్తాం. గవర్నమెంట్ దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా. మోదీ ఎంబట మేము ఉంటాం. తప్పకుండా దీని గురించి మేము ముందు ఉండి మేము వెనక ఉంటాం.
ఆ లుచ్చ మూడలకు శిక్షించా ఆ మీద చర్య తీసుకోవాలని మా ముస్లిం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మేము అందరం అన్నదమ్ములా ఉంటున్నాం. కానీ హిందువులు కానీ వీళ్ళందరూ అన్నదమ్ములా ఉంటున్నాం. వాళ్ళ రక్తం మాకు పనిచేస్తే మా రక్తం వాళ్ళకి ఇస్తాం, మా రక్తం మేము అందరూ అన్నదమ్ములా ఉంటున్నాం. అందుగురించి తప్ప పాకిస్తాన్లకు శిక్షించాలని जम्मू कश्मीर पहलगाम में जो घूमने के लिए गए टूरिस्ट, क्योंकि टूरिस्ट ये चाहते भाई बाहर कंट्री में भी अच्छा वेदर है, पर बाहर कंट्री में क्यों जाना, अपने इंडिया में बहुत खूबसूरत जगह है वो जम्मू कश्मीर पहलगाम है बोल के खास करके वहाँ नहीं जाकर अपने इंडिया के अपन लोग इंडिया में अपन తో ప్రపంచం మొత్తం ఖండిస్తుంది. ఇటువంటి దాడులకు క్షమించరు. రేపు ఉగ్రవాదులు ఏ దేశస్తులైనా కూడా వారికి శిక్ష పడదే. మేము అందరము భారతీయులు అందరం ఈ ప్రభుత్వం ఈ ఉండాలి, అందరూ కలిసిమెలిసి నిజామాబాద్ నగరం పురాతన మాస్టర్ ప్లాన్ పైనే ఆధారపడి ఉంది. రోజు రోజుకు జనాభా పెరిగి నగర విస్తరణ జరుగుతున్నా నగరంలో మాత్రం ఇరుకు రోడ్లు ఇబ్బంది పెడుతున్నాయి. స్మార్ట్ సిటీగా రూపాంతరం చేయడానికి నూడా చైర్మన్ కేశవేను ప్లాన్ వేస్తున్నా అది ఎంతవరకు అమలు అవుతుందో వేచి చూడాల్సిందే. నిజామాబాద్ నగరం మున్సిపల్ కౌన్సిల్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదిగినా అనుకున్న రీతిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన అనంతరం 3 మేయర్లు పనిచేశారు. కానీ నగర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ కు తోడు నూడా నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. ఈ సంస్థ 2వ చైర్మన్ గా కేశవేణు కొనసాగుతున్నారు. నిజామాబాద్ నగరం 3 అడుగుల ముందుకు 6 అడుగుల వెనక్కి వెళ్ళింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల నూడా చైర్మన్ కేశవేణు మున్సిపల్ కమిషనర్ దిలీప్ మున్సిపల్ సిబ్బందితో కలిసి స్మార్ట్ సిటీ కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇరుకు రోడ్లు, సెట్ బ్యాక్ లేని నిర్మాణాలు దర్శనమిచ్చాయి. దీనికి తోడు ఉన్న కొద్దిపాటి స్థలంలో ముందర రేకుల షెడ్లు వేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వాటిని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే ప్రధాన రోడ్లను వన్ వే చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సైతం కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఇరుకుగా ఉన్న చోట ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, భగత్ సింగ్ చౌరస్తాలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ వచ్చేదెన్నడో, ప్రజల కష్టాలు తీరేది ఎన్నడో. పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా కొవ్వొత్తులతో సంతాప ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నామని తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ టీయూపీ ప్రెసిడెంట్ వి జకర్యానంద్, మాజీ అధ్యక్షుడు రేవ బి జోసెఫ్ ఆరోపించారు. చనిపోయిన అమాయక ప్రజలకు అసోసియేషన్ ద్వారా అశ్రు నివాళి అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లోని జిల్లా పరిషత్ మదర్ తెరిసా విగ్రహం వద్ద తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన 28 మందికి సంతాపంగా క్రైస్తవులందరూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు మాట్లాడుతూ ప్రజలపైన దాడిని తమ క్రైస్తవ మతస్థులు తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ సంఘటనను యావత్ దేశ ప్రజలు ఖండిస్తూ దాడికి పాల్పడిన వారెవరైనా సరే వారిని అంతమొందించేంత వరకు ఊరుకోబోమని, తాము కూడా సైనికుల్లా దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇలాంటి దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేందుకు చర్యలు ఉధృతం చేసినప్పుడే చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ ఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ ఎం అహరోన్, మాజీ అధ్యక్షులు రేవ డి అబ్రహం, రేవ ఎలిషా, రేవ సువార్త రాజు, ఎస్కే హుసేన్, సన్నీ జాన్సన్, జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాడి దరిదాపుగా నాకు తెలిసినంత వరకు 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇది ఒక అమానుషమైనటువంటి దాడిగా క్రైస్తవ సంఘాల పక్షంగా మేము ఖండిస్తున్నాం. ఈ 27 మందిలో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఈ 27 మందిలో చనిపోయిన వారిలో ఒక క్రైస్తవుడు కూడా ఉన్నాడు. ఈయన పేరు
సుశీల్ నతానియల్ 58 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. అంతేకాదు ఈయన ఇండోర్లో LIC బ్రాంచ్ మేనేజర్గా ఈయన పనిచేసేవాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆ యొక్క పర్యాటకులకు అక్కడికి వెళ్ళి చూస్తున్నటువంటి సమయంలో ఒక గన్ దగ్గర పెట్టి, మా యొక్క విధానాన్ని నువ్వు అనుసరిస్తావా, నేను వదిలిపెడతాం, లేదంటే నేను చంపేస్తామన్నప్పుడు నా యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను, నా దేవుడి కోసం నేను నిలబడతానని ఒక మాట చెప్పగానే అందులో నుండి బుల్లెట్ వచ్చి ఆయనకు తగిలింది. వెంటనే ప్రాణం పోయింది. క్రైస్తవులు ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు, ఉగ్రవాదులకు కూడా క్రైస్తవులు అంటే పడదు. కారణం ఏంటంటే మనం భారతీయులమి. మనం భారతీయుల్లాగా మనం జీవిస్తూ ఈ లోకంలో జరిగే ప్రతి దానికి మనము అండగా ఉంటాం. భారతదేశంలో మన భారత ప్రధానమంత్రికి కానీ అలాగే కమిటీ క్యాబినెట్కి కానీ క్రైస్తవులు అండగా ఉంటారన్న విషయాన్ని మరొకసారి తెలియపరుస్తున్నాం. ఒక ఆయన అంటాడు, మీరు మోడీజీకి చెప్పుకోండి అన్నాడు. మోడీజీ మన ప్రధానమంత్రి, మనం గర్వంగా చెప్పుకుందాం. కానీ ఈ భారతదేశం మీద దాడి జరిగింది చూడండి, అది ఒక మతం మీదే కాదు, అది భారత సార్వభౌమాధికారం మీద జరిగినటువంటి దాడిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నిజామాబాద్ నగరానికి చెందిన లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్ కు మేడే శ్రమశక్తి పురస్కారం దక్కింది. కార్మికుల సంక్షేమం కోసం శ్రీనివాస్ చేసిన కృషికి గాను ప్రభుత్వం శ్రమశక్తి పురస్కారాన్ని అందజేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా కార్మిక సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసినందుకు మేడే శ్రమశక్తి పురస్కారాలను అందజేసింది. బీడీ కార్మికుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, పెన్షన్, జీవన భృతి కోసం అహర్నిశలు కృషి చేసి పోరాటాలు చేసినందుకు జిల్లాకు చెందిన రాపల్లి శ్రీనివాస్ కు శ్రమశక్తి పురస్కారాన్ని కార్మిక ఉపాధి శిక్షణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్, ఉన్నత కార్మిక శాఖ అధికారులు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో అందజేశారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా 4 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి సంఘటిత, అసంఘటిత రంగాలలో కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర బడ్జెట్ కార్మిక కోసం కేటాయించాలని, సంక్షేమంలో ఉన్న బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికుల సంక్షేమం కోసం శ్రీనివాస్ కృషి చేశారు. లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులుగా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అవగాహన సదస్సుల ద్వారా కార్మికులకు అవగాహన కల్పించారు. సిఐటియు పోరాట ఫలితమే అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు మంజూరు చేశారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిఐటియు జిల్లా కార్యాలయం అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు వేసవి సెలవులను ప్రకటించినందుకు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 30 ఏప్రిల్న ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీసులో డైరెక్టర్ కాంతి వేస్లీ సంబంధిత అధికారులు అంగన్వాడీ యూనియన్లతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు యూనియన్ నుండి రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత, ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు కె సమ్మక్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ఇస్తున్నామని తెలియజేశారు. ఇతర సేవలు అందించడం కోసం అంగన్వాడీ ఉద్యోగులందరూ కృషి చేయాలని అన్నారు. ఈ నిర్ణయం వెలువడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. సిఐటియు సంఘం ఆధ్వర్యంలో మే నెలంతా సెలవులు ఇవ్వాలని నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. మే నెలంతా సెలవులు ఇస్తూ నిర్ణయించాల్సి వచ్చింది. ఇది సిఐటియు పోరాట ఫలితం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి స్వర్ణవాణి, సునీత, జరీనా, సందీప, సరిత, లలిత, అనీష్, సరస్వతి, శ్రవంతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. చర్చించి మే నెల మొత్తం అంగన్వాడీ ఉద్యోగుల మన యూనియన్ ఇవాళ సెలవు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులకు అనేక సంవత్సరాల నుంచి కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, బియ్యం సౌకర్యం కలవాలి, కల్పించాలి. అదేవిధంగా ఏదైతే యూనియన్ ఆధ్వర్యంలో పర్మినెంట్ చేయాలి. అదేవిధంగా మినీ వర్కర్స్కు గత 5 నెలల నుంచి మెయిన్ టీచర్లుగా చేశారు, కానీ వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా రిటైర్మెంట్ టీచర్లకు, ఆయాలకు బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పారు, ఇప్పటి వరకు చేయట్లేదు. కానీ ఒక్క డిమాండ్ మాత్రం నిన్న ముందుకు చదవని నిన్న పోతే అధికారులు హామీ ఇవ్వడం వల్ల నిన్న మా యూనియన్ నాయకులతో చర్చించి మాట్లాడి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, మినీ టీచర్లకు మే నెల మొత్తం సెలవు ప్రకటించడం పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ టీచర్లు పాల్గొనాలి. ఈ సమ్మెకు సంబంధించింది ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ 10 గంటలకు ఇచ్చి ఇవాళ సంఘం పెట్టుకోవద్దు, యూనిట్లు పెట్టుకోవద్దు, జీతాలను అడుగుతూ యజమానులకు అనుకూలంగా ఉండి కార్మికులకు మాత్రం వ్యతిరేకంగా అవలంబిస్తూ ఉంది. మేడే స్ఫూర్తితోటి, అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోటి మే 20న జరిగే సమ్మెలో, సార్వత్రిక సమ్మెలో మనమంతా పాల్గొని విజయవంతం చేయాలి. బీజేపీకి పూర్తి మెడలు వచ్చి చట్టాలను అమలు చేస్తున్నాగా మనమందరం పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లోకి వచ్చినందుకు గాను గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు 3వ స్థానానికి పరిమితం చేశారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి విమర్శించారు. ఆర్మూర్ ప్రజలు తిరస్కరించినందుకు గాను నిజామాబాద్ లో మీడియా సమావేశం పెట్టారని ఎద్దేవా చేశారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు చూపిన విషయాన్ని మరిచావా అని ఎద్దేవా చేశారు. అబద్దాలు మాట్లాడినందుకే 3వ స్థానానికి పరిమితం చేశారని దుయ్యబట్టారు. నిన్నటి రోజు టీఆర్ఎస్ అధ్యక్షుడు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కల్లబొల్లి మాటలు చెప్తున్నాడు. నిజానికి ఉట్టికి ఎగరలేనమ్మా సర్కార్కి ఎగిరినట్టు బహుశా జీవన్ రెడ్డికి వాస్తవాలు అర్థమవుతలేవు. ఓడిపోయి 16 నెలలు అవుతుంది. గ్రామాలలో జనం రిసీవ్ చేసుకుంటలేరు. మొన్న వరంగల్ మీటింగ్ కావాలంటే 10 ఊళ్ళ దగ్గరికి కూడా మంది తీయడం కష్టమైంది. ఇవన్నీ కప్పించుకోవడానికి నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నిందించే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాస్తవాలు గ్రహించు. ఎన్ని అవకతవకలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో నువ్వు చేసిన తప్పుడు పనులకు ప్రజలు నిన్ను 3వ స్థానంలోకి ఉంచడం జరిగింది. దాన్ని ఏ విధంగా నీ ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తే నువ్వు ఫర్దర్లో ముందుకు వస్తావనే ఆలోచన లేకుండా కాంగ్రెస్ను విమర్శించే పని పెట్టుకుంటే నీకు మొన్న వరంగల్ పోయేటప్పుడు నీ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిస్థితి నీకు గుర్తుండే ఉంటుంది. ఆయన 4 కూడా నీ ఎంబట ఉండడానికి సిద్ధంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే కేసీఆర్ గురించి మాట్లాడితే గ్రామాలలో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బుద్ధుండాలి కొద్దిగా. మేము ఒక్క మాట చెప్తే నువ్వు కనీసం నిజామాబాద్ సరిహద్దులకు వచ్చి కూడా కష్టమవుతుంది. కానీ నీలాగా 3rd క్లాస్ పనులు చేసుకోవడం కాదు. నువ్వు ప్రయత్నం చేయవు. నీకు ఇంకా మొన్న 4 ఊర్లలో కూడా రాలేదు. ఇప్పుడు రిటర్న్ చేస్తుంటే అయితే ఒక్క ఊర్లో కూడా నీకు మంది వచ్చేటప్పుడు బంద్ అవుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి నువ్వు హైరాణ పడుతున్నావు. ఒక పక్క అక్కడ కేసీఆర్, నీ కేటీఆర్, వాళ్ళ వందిమాగలు అయిన నువ్వు తప్పుడు మాటలు మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మండుటెండల వల్ల జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని అన్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నివారణపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు వడదెబ్బ నివారణపై వారి శాఖల ప్రణాళికకు అనుగుణంగా వేసవి తీవ్రత సమయంలో చేయవలసినవి, చేయకూడని వాటి గురించి క్షేత్రస్థాయిలో ప్రతి నివాస ప్రాంతంలో ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తలు పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతూ తీవ్రమైన వేడిమితో కూడిన ఎండలు ఉన్నందున ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా తలకు టోపీ ధరించడం, తువ్వాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ వేడిమి సమయాలలో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదని, చల్లదనాన్ని అందించే నీడ ప్రదేశాలలో ఉండాలని అన్నారు. సాధారణ సమయాల కంటే వేసవిలో ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవాలని, తేలికపాటి కాటన్ వస్త్రాలను ధరించడం వంటివి చేయాలని, త్వరగా వడదెబ్బకు లోనయ్యే స్వభావం కలిగిన వారు విధిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తల్లిదండ్రులను గౌరవించి ఉన్నత స్థాయికి ఎదగాలి. ముగిసిన పోలీస్ సమ్మర్ క్యాంప్ లో జిల్లా జడ్జ్ భరతలక్ష్మి సూచన. పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు. కంటేశ్వర్ సార్వజనిక శ్మశాన వాటిక ప్రహారీ గోడకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. సమాజంలో శాంతి భద్రతల కోసం కమ్యూనిటీ పోలీస్. బోధన్ బీటీ నగర్ లో పోలీసుల తనిఖీలు. ఉగ్రవాద దాడిని ఖండించిన నందిపేట ముస్లింలు. మండల కేంద్రంలో ర్యాలీ. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు. అడ్డగోలుగా నిజామాబాద్ నగర పరిస్థితి. స్మార్ట్ సిటీ అయ్యేదన్నడం, అక్రమాలపై మున్సిపల్ నజర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.